హాయ్ హలో గుడ్ ఈవినింగ్ డివైఓ మెయిన్స్ ఆస్పిరెంట్స్. మనం డివైఓ మెయిన్స్ రాసినప్పటి నుంచి రెస్పాన్స్ షీట్ కోసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాము. అయితే మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈరోజు లేదా రేపు గురు శుక్రవారాల్లో రెస్పాన్స్ షీట్ వస్తుందని సమాచారం అండి. అయితే ఈ వారంలో ఈ 2 రోజులే మిగిలి ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా వస్తుందనే సమాచారం అండి. మళ్ళీ శని ఆదివారాలు అంటే 5, 6 తేదీల్లో సెలవులు ఉన్నాయి కాబట్టి ఈరోజు లేదా రేపటి లోపల రెస్పాన్స్ షీట్ వస్తుందని సమాచారం. అసలు రెస్పాన్స్ షీట్ రాకపోవడానికి కారణం అందరూ అనుకునేటట్లు కోర్టు కేసులు ఉన్నాయి, ఏపీపీఎస్సీ పరిశీలిస్తుంది అని గ్రూపుల్లో హల్చల్ చేస్తుందండి. అలా ఏమి కాదండి. కోర్టు తీర్పులు స్టే రిజల్ట్ పైన ఉంది మాత్రం, అంటే ఫలితాలు పైన ఉంది అని సమాచారం అండి. అయితే రెస్పాన్స్ షీట్కు ఫలితాలకు ఎటువంటి సంబంధం లేదని సమాచారం అండి. రెస్పాన్స్ షీట్ రావడం వల్ల కేవలం మన మార్కులు మాత్రమే మనకు అందుతాయండి. అందరి మార్కులు ఒకటేసారి రిలీజ్ చేస్తే అది ఫలితాలండి. ఇది రెస్పాన్స్ షీట్కు ఫలితాలు రిలీజ్ చేయడానికి సంబంధం లేదని సమాచారం అండి. అందువల్ల ఈరోజు లేదా రేపటి లోపల రెస్పాన్స్ షీట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. డివైఓ మెయిన్స్ ఎగ్జామ్ ఈజీగా ఉందా అని మనం చూసినట్లయితే డివైఓ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఈజీగా లేదండి. ఈజీ అని దేనిని అంటామంటే, మన సబ్జెక్ట్లో మనం చదువుకున్న పేపర్లలోటివే ఎక్కువ బిట్లు అక్కడ 150కి సెకండ్ పేపర్, థర్డ్ పేపర్లో తీసుకుంటే ఒక్కొక్క పేపర్కు 150లో కనీసం మనం చదువుకున్న సబ్జెక్టుల నుంచే కనీసం 100 పైన మార్కులు వచ్చేటట్లయితే దాన్ని ఈజీ అనొచ్చు. 150లో మనకు మన సబ్జెక్ట్ నుంచి లేదా మనకు అవగాహన ఉన్న వాటి నుంచి కనీసం 50-60 బిట్లు కూడా రాలేదు కాబట్టి దీన్ని ఈజీ అని మనం అనలేమండి. అసలు డివైఓ మెయిన్స్ పేపర్ 2, పేపర్ 3లో తక్కువ బిట్లు అటెంప్ట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి గమనిస్తే, తక్కువ బిట్లు అటెంప్ట్ చేసినట్లయితే పరిస్థితి నిజంగానే బాగుండదండి. కష్టతరమైన పేపర్లో తక్కువ బిట్లు అటెంప్ట్ చేయగలండి. ఎప్పటికీ కొంచెం ఈజీగా, అంటే మనకు తెలిసినటివేగానే ఉండేటట్లుగా ఉన్నాయండి సెకండ్ పేపర్, థర్డ్ పేపర్. ఇలాంటి పేపర్లలో మనము వీలైనంత ఎక్కువ అటెంప్ట్ చేయాలని మా అభిప్రాయం అండి. ఉదాహరణకు సెకండ్, థర్డ్ పేపర్లో తీసుకుంటే 120 లేదా 125 అలా అటెంప్ట్ చేసినట్లయితే అక్కడ మనం 120లో 70% కరెక్ట్ అయినా మనకు 80 నుంచి 85 బిట్లు కరెక్ట్ కావడానికి, మళ్ళీ దాంట్లో నుంచి నెగిటివ్ మార్కులు తీసివేయడం వల్ల మన మార్కులు తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. ఈ సెకండ్, థర్డ్ పేపర్లో 150, 140, 150 ఆ రేంజ్లో ఎక్కువ అటెంప్ట్ చేసిన వారికి మాత్రమే ఎక్కువ అవకాశం ఉందండి. ఎందువల్లనంటే ఈ సెకండ్, థర్డ్ పేపర్లో మనకు ప్యూర్గా తెలిసినటి ప్రతి పేపర్కు 40-50 మార్కులు ఉన్నాయి. మిగిలినటివన్నీ తెలిసినట్లుగానే ఉన్నాయి కాబట్టి ఆ రేషియోలో తీసుకోవడానికి మనము 140, 150 పైన అటెంప్ట్ చేసిన వారికి ఎక్కువ అవకాశం ఉంటుంది అని మేము చేసిన సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా ఒకవేళ ఫస్ట్ పేపర్లో 140, 150 చేయడానికి పూర్తిగా అవకాశం లేదండి. ఎందువల్లనంటే సెకండ్ పేపరు, థర్డ్ పేపరు మనం ఇది ఉండవచ్చు అని ఊహించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఫస్ట్ పేపర్లో ఊహించడానికి అవకాశం లేదు. ఎందువల్లనంటే ఇవి ప్యూర్లీ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అండి. అలా 140, 150 పెట్టడానికి అవకాశం లేదండి. మ్యాక్సిమం అంటే 120, 125 ఆ రేంజ్లో పెట్టి ఉండడానికి అవకాశం ఉంది. ఒకవేళ 140, 150 పెట్టినారు అంటే ఫస్ట్ పేపర్లో అవి నెగిటివ్ మార్క్స్ అనేటివి తినేస్తాయి. టోటల్గా అసలుకే మోసం వస్తుంది అని మా అభిప్రాయం అండి. సెకండ్, థర్డ్ పేపర్లో 140 పైన 150 వరకు కూడా చాలామంది పెట్టారండి. 150, 150 కూడా పెట్టారు సెకండ్ పేపరు, థర్డ్ పేపర్లో చాలామంది మేము చేసిన సర్వేలో. ఇలాంటి వారికి సెకండ్, థర్డ్ పేపర్లో 150, 150 చేసిన వారికి
కొంత ఎక్కువ మందికి ప్రయోజనం కలిగే అవకాశం ఉందని మా సర్వేలో తేలిందండి. అదేవిధంగా ఫస్ట్ పేపర్లో సెకండు థర్డ్ ఈ డివైఓ మెయిన్స్ ఎగ్జామ్ విషయంలోకి వస్తే సెకండు థర్డ్ పేపర్లో కంటే ఈసారి ఫస్ట్ పేపరు కీలక పాత్ర పోషించనుంది. ఫస్ట్ పేపర్లో 90 వరకు మార్కులు వచ్చిన వారు మాత్రమే ఈ సెకండ్ పేపరు థర్డ్ పేపర్లో మంచి మార్కులు వచ్చి ఫస్ట్ పేపర్లో 90 మార్కుల పైన వచ్చిన వాళ్ళకు మాత్రమే మంచి అవకాశం ఉందండి, రేసులో ఉండే అవకాశం ఉంది. అందువలన సెకండ్ థర్డ్ పేపర్లో కూడా 150, 140 పైన 150 మధ్యలో చేసిన వారికి ఫస్ట్ పేపరు 90 పైన మార్కులు తెచ్చుకున్న వారికి అవకాశం ఉందండి. ఇది మా అభిప్రాయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.